గౌహతి వేదికగా జరిగిన రెండో టెస్టులో సౌత్ ఆఫ్రికాపై టీమిండియా ఘోరంగా ఓడింది. 5వ రోజు ముగిసిన టెస్టులో సఫారీలపై 408 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. 549 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన టీమిండియా సౌత్ ఆఫ్రికా బౌలర్ల దాటికి పూర్తిగా చేతులెత్తేశారు. కేవలం 140 పరుగులకే మన జట్టు కుప్పకూలింది. సఫారీ స్పిన్నర్ హర్మర్ 6 వికెట్లతో విజయంలో కీలక పాత్ర పోషించాడు. సొంత గడ్డపై ఇంత ఘోర పరాభవం ఫ్యాన్స్ ను తీవ్ర నిరాశకు గురి చేస్తుంది. ఈ విజయంతో సౌత్ ఆఫ్రికా 2 మ్యాచ్ల టెస్టు సిరీస్ ను 2-0తో క్లీన్ స్వీప్ చేసింది. 27 పరుగులకి 2 వికెట్లు కోల్పోయి 5వ రోజు ప్రారంభించిన టీమిండియా మరో 113 పరుగులు జోడించి మిగిలిన 8 వికెట్లను కోల్పోయింది. జడేజా ఒక్కడే హాఫ్ సెంచరీ చేసి ఒంటరి పోరాటం చేసినా మిగిలిన వారు ఘోరంగా విఫలమయ్యారు. మొత్తంగా సౌత్ ఆఫ్రికా 408 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. భారత టెస్టు క్రికెట్ చరిత్రలో ఇన్ని పరుగుల తేడాతో ఓడిపోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 11 నెలల్లో గంభీర్ కోచింగ్ పర్యవేక్షణలో ఇది రెండోసారి క్లీన్ స్వీప్ కావడం. గత ఏడాది న్యూజిలాండ్ 0-3తో క్లీన్ స్వీప్ చేస్తే ఇప్పుడు సౌత్ ఆఫ్రికా 0-2తో క్లీన్ స్వీప్ చేసింది. ఇదే సమయంలో గంభీర్ కోచింగ్ పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టెస్టులకు సరైన కోచ్ కాదంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఇకపోతే ఈ 2 టెస్టుల సిరీస్ ఓడిపోవడంతో WTC ఫైనల్ అవకాశాలని పూర్తిగా సంక్లిష్టం చేసుకుంది భారత్. దక్షిణాఫ్రికాతో 0-2తో సిరీస్ ను కోల్పోవడంతో పాయింట్ల టేబుల్లో 5వ స్థానానికి పడిపోయింది. మొత్తం 9 మ్యాచ్లకు గాను 4 ఓటములు 4 విజయాలతో ఒక మ్యాచ్ డ్రా కారణంగా 48.15% తో టీమిండియా 5వ స్థానానికి పడిపోయింది. ముఖ్యంగా 4వ స్థానంలో ఉన్న పాకిస్తాన్ తర్వాత టీమిండియా ఉండడం WTC వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ప్రారంభమైనాక ఇదే తొలిసారి. తొలి స్థానంలో ఆస్ట్రేలియా ఉండగా 2వ స్థానంలో సౌత్ ఆఫ్రికా, 3వ స్థానంలో శ్రీలంక, 4వ స్థానంలో పాకిస్తాన్, 5వ స్థానంలో టీమిండియా కొనసాగుతుంది.